నీవు ప్రియుడా నీవు ఆత్మలో ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలని ప్రార్థించుచున్నాను. అన్ని విషయాలు అంటే చదువుల్లో వర్ధిల్లాలి, పదవుల్లో వర్ధిల్లాలి, ఉద్యోగంలో వర్ధిల్లాలి, వ్యాపారంలో వర్ధిల్లాలి, వ్యవసాయంలో వర్ధిల్లాలి, నువ్వు చేసే ప్రతి చేతి పనిలో నువ్వు వర్ధిల్లాలి. అది దేవుడు నీ నుంచి కోరుకున్నాడు. కాబట్టి అంటే నువ్వు పాఠం చెప్పేటప్పుడు పిల్లలకు అర్థమైనప్పుడు, నిన్ను వచ్చి డిఓ పొగిడినప్పుడు, నిన్ను వచ్చి డిఓ పొగిడినప్పుడు, నీకు 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 మండలంలో పేరు వచ్చినప్పుడు, నీకు జిల్లాలో పేరు వచ్చినప్పుడు, నీకు రాష్ట్రంలో పేరు వచ్చినప్పుడు, నీకు దేశంలో పేరు వచ్చినప్పుడు, ప్రపంచంలో ఈజ్ ద బెస్ట్ టీచర్ ఇన్ ద వరల్డ్ అని నీ గురించి చెప్పినప్పుడు ఇంతకు మించిన ఆశీర్వాదం ఏముందా? ఉందా చెప్పండి. ఈజ్ ద బెస్ట్ ఫార్మర్ ఇన్ ద వరల్డ్, ఈజ్ ద బెస్ట్ బిజినెస్ మేకర్ ఇన్ ద వరల్డ్, ఈజ్ ద బెస్ట్ ఎడ్యుకేటర్ ఇన్ ద వరల్డ్ అని చెప్పారనుకోండి, ఇంతకు మించి ఆశీర్వాదం ఏముందని చెప్పండి కదా. అవునా కదా? శ్రీమంది బిడ్డలు గమనించండి. కాబట్టి యు ఆర్ ద బెస్ట్, యు ఆర్ ద బెస్ట్. నువ్వే బెస్ట్గా ఉండాలి. చదువుల్లో, ఉద్యోగంలో, వ్యాపారంలో, చేతి పనులు, సేవలు, వ్యవసాయంలో, అన్ని విషయాల్లో కూడా నువ్వే బెస్ట్గా ఉండాలి. అది దేవుని నుంచి ఆశిస్తున్నాడు. అట్టి కృప దేవాదేవుడు వాక్యం ఇచ్చిన మనందరికీ, ప్రతి ఒక్కరికి అట్టి కృప వాక్యం ఇచ్చిన మనందరికీ పర్వతాన్ని సమృద్ధికి ఇచ్చి అట్టి దీవులతో ఆశీర్వాద పర్వతాన్ని మనందరినీ పరిపూర్ణ ప్రయత్నించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మహాపరిశుద్ధ విత్తమని ఈ వర్తమానం మా అందరి హృదయంలో లోదుక్రీజనివ్వండి. ఈ వారం అంతా మా ప్రతి ప్రయత్నం, మా ప్రతి ప్రయాణం, మా ప్రతి పరిచయలు, మా ప్రతి పనిలో నాయనా మీరు మాకు తోడై నుండి కొంచెం అంధకార సమూహం వేసి మీరు బంధించి ప్రతి కీడిని మనం తప్పించి ప్రతి అపాధికాన్ని వేసి మీరు వెనగొట్టి కరుబాబులు మనం కాపాడుతూ వారమంతా కరుబాబులు కాపాడుతూ దీవించి వర్ధలు చేయమని వేసినాబడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.